ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, షామీ కంపెనీకి సంబంధించిన ఆండ్రాయిడ్ వన్ ఫోన్స్కి గ్లోబల్గా ఎంత పాపులారిటీ ఉందనేది మనందరికీ తెలిసిందే. వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ కింద ఒక మొబైల్ని తీసుకొస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్ట్లో మనకి షామీ కంపెనీ డిఫాల్ట్ మొబైల్స్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నట్టు మనకి ఎంఐఐ వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ అయితే ఉండదు. ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ కింద వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన అప్డేట్స్ని గూగుల్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ కూడా గూగులే చేస్తుంటుంది. కాకపోతే దీంట్లో మనకు కొన్ని బేసిక్ యాప్స్ మాత్రం ఈ షామీ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఫైల్ మేనేజర్ అలాగే మనకి కెమెరా లాంటివి మాత్రమే అందులో అవైలబుల్గా అయితే ఉంటాయి. వీళ్ళు ఫస్ట్లో మనకి MI-A1 తీసుకొచ్చారు, అది బాగా హిట్ అయింది. ఆ తర్వాత మనకి MI-A2 తీసుకొచ్చారు. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ కెమెరాల పరంగా కానీ ఇది మంచి ఫోనే. కాకపోతే దీంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది అంత పెద్ద సేల్స్ అయితే తీసుకోలేకపోయింది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా. మేజర్గా దాంట్లో మనం మాట్లాడుకోవాల్సింది హెడ్ ఫోన్ జాక్ని దాంట్లో రిమూవ్ చేశారు. అలాగే మనకి తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. 3000 mAh బ్యాటరీ మాత్రమే దాంట్లో ఉంటుంది. సో దానివల్ల ఈ MI-A2 అనేది సేల్స్ పరంగా కొంచెం తక్కువ అయినప్పుడు కూడా దీంట్లో ఉన్న కెమెరాలు ఇప్పుడు కూడా మనకి 10 నుంచి 12,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది కాకుండా ఇది మనకి ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ కింద ఉంటుంది కాబట్టి ఇది మనకి చాలా స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట. అందుకే ఆండ్రాయిడ్ వన్ ఫోన్స్కి అంత డిమాండ్ అయితే మన ఇండియాలో కూడా ఉంది. అయితే షామీ కంపెనీ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఆండ్రాయిడ్ వన్ ఫోను MI-A3 ఈ ఇయర్ మనకి లాంచ్ కాబోతున్న నెక్స్ట్ ఫోన్ అనమాట. అయితే ఈ MI-A3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ లీక్స్ కానీ చాలా రోజుల నుంచి చాలా వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. కానీ నిన్న వీళ్ళు అన్బాక్స్ థెరపీకి ట్విట్టర్లో ఇచ్చిన రిప్లై ద్వారా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ MI-A3 అనేది గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా అతి త్వరలోనే లాంచ్ కాబోతుందని అర్థమవుతుంది. ఈ MI-A3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ అలాగే ప్రైజింగ్ మాత్రం మనకి 15,000 బడ్జెట్లోనే ఉంటుంది. అది కాకుండా దీంట్లో ఫస్ట్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ మనకి స్పెసిఫికేషన్స్ పరంగా కొత్త ఫోన్ అయితే కాదు. రీసెంట్గా వీళ్ళు షామీ వాళ్ళు చైనాలో ఒక కొత్త సబ్ బ్రాండ్ కింద 2 ఫోన్లు తీసుకొచ్చారు కదా, Mi2 అనే సబ్ బ్రాండ్ కింద షామీ Mi2 CC9 అలాగే షామీ Mi2 CC9e. ఈ 2 ఫోన్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇంకొంచెం మిక్స్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ ప్రకారం మనకి అర్థమవుతుంది. అది కాకుండా దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా ఈరోజు మనకి బయటకి అయితే వచ్చినాయి. అయితే దీంట్లో ఉన్న మనకి స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి మేబీ ఎక్స్పెక్టెడ్ 6.08 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లే మీద పైన మనకు ఒక వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో ఫస్ట్ టైం మనకి MI-A సిరీస్లో కొంచెం హయ్యర్ మెగాపిక్సెల్ కెమెరాని సెల్ఫీ కెమెరా లాగా వాడబోతున్నారు. దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది ఆ వాటర్ డ్రాప్ నాచ్లో. దీని అపర్చర్ f2.0 అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. ఏదైతే మనకి షామీ CC9eలో ఉన్నాయో అదే విధంగా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. అయితే ఈ ఫోన్లో మనకి ఫైనల్గా కంక్లూజన్కి రావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే దీంట్లో వాడబోయే ప్రాసెసర్. సో మాక్సిమం మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక దీంట్లో మనకి మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. వెర్టికల్గా ఆర్డర్లో మనకి అరేంజ్ చేసి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్. ఇది అపర్చర్ f1.79 అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ IMX 582 ఉంటుందా 586 ఉంటుందా అనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. మేబీ నాకు తెలిసి దీంట్లో 586 సెన్సార్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. ఇక మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. అయితే ఈ MI-A3లో మాత్రం మనకి MI-A2తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ చేయబోయే 2 విషయాలు ఏంటంటే దీంట్లో మనకి బ్యాటరీ వీళ్ళు కొంచెం ఎక్కువగానే ఇవ్వబోతున్నారు. ఏదైతే మనకి షామీ CC9eలో ఉందో 4000 mAh బ్యాటరీ, అదే బ్యాటరీ దీంట్లో మనకి కంటిన్యూ కాబోతుందని అర్థమవుతుంది. అలాగే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Qualcomm క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు దీంట్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి CC9లో ఉందో అదే విధంగా అయితే ఉంటుంది. కానీ బాక్స్లో వీళ్ళు ఛార్జర్ ఇస్తారా లేదా అనేది మన ఇండియాలో లాంచ్ అయినప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే షామీలో మనకి ఏ ఫోన్ చెక్ చేసుకున్నా కానీ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది. మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక రెండో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే MI-A2లో వీళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే దాంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేశారు. కానీ MI-A3లో మాత్రం మళ్ళీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి షామీ CC9eలో మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది కాబట్టి దీంట్లో కూడా మనకి ఖచ్చితంగా హెడ్ ఫోన్ జాక్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే
దీంట్లో NFC సపోర్ట్ ఉందా లేదా అనేది మనకి ఇండియాలో లాంచ్ అయినప్పుడే అర్థమవుతుంది. అది కాకుండా మన ఇండియాలో NFC యూసేజ్ అనేది చాలా చాలా తక్కువ కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో NFC యూసేజ్ అయితే లేదు కాబట్టి వీళ్ళు తీసుకురాకపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇది మనకి ఆండ్రాయిడ్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ కింద వస్తుంది అనమాట. సో ఇది ఎవ్రీ మంత్ మనకి సెక్యూరిటీ ప్యాచెస్తో పాటుగా ఇంకొక 2-3 ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ కూడా వీళ్ళు గూగుల్ వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని అప్గ్రేడ్స్ని మేనేజ్ చేసేది గూగుల్ కాబట్టి వీళ్ళు జస్ట్ మధ్యలో మనకి పుష్ చేస్తూ ఉంటారు. ఓటీ రిలీజ్ చేసేది మాత్రం గూగులే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. మనకి MI 8తో కంపేర్ చేస్తే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే దీంట్లో మనకి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, దీంట్లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే కంటిన్యూ అవుతుంది. ఇక ఇది మనకి ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా ఈ MI A3కి సంబంధించిన రీసెంట్ లీక్స్ అనమాట. ఇవి అఫీషియల్ లీక్స్ కూడా, ఎందుకంటే Xiaomi రీసెంట్గానే వీళ్ళు ఒక రిప్లై ఇచ్చారు ట్విట్టర్లో అన్బాక్స్ థెరపీకి. సో అక్కడ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. MI A3 గ్లోబల్గా అతి త్వరలోనే మనకి లాంచ్ కాబోతుందని అర్థమవుతుంది. ఈ స్పెసిఫికేషన్స్తో ఒకవేళ తీసుకొస్తే 4GB ప్లస్ 64GB వేరియంట్ కాస్ట్ మినిమం 15 నుంచి 17,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ బడ్జెట్లో లాంచ్ చేసినప్పుడు కూడా మనకి దీంట్లో మాత్రం ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా స్పీడ్గా ఉంటుంది, అందరూ ఎక్కువగా కొనే అవకాశం అయితే ఉంటుంది. MI UI కొంచెం హెవీ స్కిన్ యాడ్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలామందికి MI UIలో కొంచెం ఇరిటేషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ వన్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ MI A3 కొంచెం బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక ప్రాసెసర్ విషయంలోనే నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 730తో వస్తుందా 665తో వస్తుందా అనే క్లారిటీ లేదు. మ్యాక్సిమం నాకు తెలిసిన లీక్స్ ప్రకారం అయితే 98.99% మాత్రం మనకి 665తోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది Xiaomi MI A3కి సంబంధించిన ఫైనల్ లీక్స్, అలాగే మనకి లాంచ్ కాబోతున్న లీక్స్ కూడా ఇవే అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.